నమస్కారం. ఏఐ ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో లేటెస్ట్గా ఏం జరుగుతోందో చూద్దాం. ముఖ్యంగా మే 27, 28న వచ్చిన అప్డేట్స్ అన్నమాట. చాలా న్యూస్ ఉంది. మన దగ్గర కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్, కాన్ఫరెన్స్ విశేషాలు, కొత్త టూల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. కరెక్ట్. ఈరోజు మనం వీటిలోంచి ప్రాక్టికల్గా ఉపయోగపడే విషయాలేంటి, కొత్త ఇన్సైట్స్ ఏంటి అని ఫాస్ట్గా, సింపుల్గా తెలుసుకున్నాం. రెడీయా? లెట్స్ స్టార్ట్. అబ్సల్యూట్లీ. ముందుగా సర్చ్ ఇంజిన్స్తో మొదలు పెడదాం. అక్కడ చాలా యాక్షన్ కనిపిస్తోంది ఈ మధ్య. అవును కదా. గూగుల్ సర్చ్లో అయితే సూపర్ హీటెడ్ వాలటాలిటీ అంటున్నారు. అంటే సర్చ్ రిజల్ట్స్ లో సడన్ గా పెద్ద పెద్ద మార్పులు వస్తున్నాయన్నమాట. ఏఐ ఓవర్వ్యూస్ లో ఇమేజ్ క్యారోసెల్స్, ఇంకా ఫాలో అప్ బదులు డైవ్ డీపర్ లాంటి కొత్త ప్రాంప్ట్స్ టెస్ట్ చేస్తున్నారట. కానీ ఒక కన్సర్న్ ఏంటంటే ఈ ఏఐ ఓవర్వ్యూస్ వల్ల వెబ్సైట్స్ కి క్లిక్ త్రూ రేట్స్ అంటే సిటిఆర్ తగ్గుతోందని. అవును, అది వింటున్నాం. ఇంకా ఏఐ మోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ని సరిగా ట్రాక్ చేయలేకపోతున్నామని కొందరు అంటున్నారు. అది నిజమే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది మనం ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటామో మారుస్తుంది. ఇంకా బిజినెసెస్ కు ఆన్లైన్ విజిబిలిటీ ఎలా ఉంటుందో కూడా చేంజ్ చేస్తుంది. కరెక్ట్. అఫ్కోర్స్ బింగ్ కూడా కామ్గా లేదు. రిలేటెడ్ సర్చెస్ కోసం స్టిక్కీ ఫూటర్ అని, ట్రావెల్ ఇన్ఫో కోసం ట్రావెల్ స్టోరీస్ లాంటివి తెస్తుంది. ఓ, ఇంట్రెస్టింగ్. ఈ కాంపిటీషన్ వల్ల యూజర్స్ గా మనకు బెటర్ ఫీచర్స్ వస్తాయి కదా. అది నిజమే. ఇక ఏజెంటిక్ ఏఐ గురించి చూస్తే మే 27, 28న ఏజెంటిక్ ఏఐ కాన్ఫరెన్స్ జరిగింది. అవును. అంటే తమంతట తాము పనిచేసే ఏఐ సిస్టమ్స్ గురించి, వాటి ఫ్రేమ్వర్క్స్, ప్లానింగ్, మెమరీ, టూల్స్ వాడకం, అన్నిటికంటే ముఖ్యంగా ట్రస్ట్ వర్దినెస్ ఎంత ఇంపార్టెంటో డిస్కస్ చేశారట. ట్రస్ట్ అనేది చాలా కీలకం. దానికి రిలేటెడ్ గానే గూగుల్ క్లౌడ్ ఒక కొత్త పైథాన్ ఎస్డీకే రిలీజ్ చేసింది. ఇది ఏజెంట్ టు ఏజెంట్ అంటే A2A కమ్యూనికేషన్ కోసం. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే దీనివల్ల డెవలపర్స్ ఒకదానితో ఒకటి మాట్లాడుకుని పనిచేసే ఏఐ ఏజెంట్స్ ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు. అంటే ఒక ఏఐ ఇంకో ఏఐతో కమ్యూనికేట్ చేసుకుంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఒక ఏఐ డేటా అనాలిసిస్ చేస్తే ఇంకో ఏఐ ఆ రిపోర్ట్ రాయటం లాంటివి. అలాగే ఎన్ఎల్ వెబ్ అని ఇంకో కొత్త ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎన్ఎల్ వెబ్. వెబ్లో చాట్ బాట్స్ ని స్టాండర్డైజ్ చేయటమే దీని ఉద్దేశ్యం. బహుశా ఫ్యూచర్లో వెబ్సైట్స్ తో చాట్ చేయటం చాలా నార్మల్ అయిపోతుందేమో. ఏఐ వాడకంలో కొన్ని ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. వియత్నాంలో DX సమ్మిట్ జరిగిందట. అవును. అక్కడ హెల్త్ కేర్లో ఏఐ వాడకం హైలైట్ చేశారు. డయాగ్నోస్టిక్స్ ఫాస్ట్గా చేయడం, హాస్పిటల్ ఎఫిషియన్సీ పెంచడం లాంటి ప్రాక్టికల్ అప్లికేషన్స్ చూపించారట. సౌండ్స్ ప్రామిసింగ్. డెఫినెట్లీ. ఇక మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో చూస్తే తెలుగుదేశం పార్టీ టీడీపీ వాళ్ల మహానాడుకి ఇన్విటేషన్గా లేట్ లీడర్ ఎన్టీ రామారావు గారి ఏఐ జనరేటెడ్ వీడియో రిలీజ్ చేయడం బాగా వైరల్ అయింది. విన్నానా న్యూస్? మే 27 టైంలో వచ్చింది కదా. అవును. ఇది కేవలం న్యూస్ రిపోర్టింగ్ మాత్రమే. మేమే పక్షం వహించట్లేదు అని క్లియర్గా చెప్తున్నాం. రైట్. అయితే ఇది ఏఐ పవర్ చూపిస్తూనే డీప్ ఫేక్స్, ఇంకా చనిపోయిన వాళ్ల లైక్నెస్ వాడటం లాంటి వాటిపై ఎథిక్స్ గురించి సీరియస్ డిస్కషన్స్ మొదలయ్యాయి. ఇట్ రేజెస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా. నిజమే, చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. సరే, డిజిటల్ మార్కెటర్స్ కి కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. గూగుల్ యాడ్స్ లో కాపీ అండ్ ఎడిట్ విత్ ఏఐ ఫీచర్ వస్తోందట. ఓహో, బాగుందే. అంటే యాడ్ కాపీని ఏఐతో ఫాస్ట్ గా మార్చుకోవచ్చా? యాడ్ క్రియేషన్ ఇంకా ఈజీ అవుతుంది. మెటా యాడ్స్ ఇప్పుడు థ్రెడ్స్ లో కూడా గ్లోబల్ గా అవైలబుల్ ఉన్నాయి. గుడ్ న్యూస్. క్యాన్వాలో లింక్డ్ఇన్ కోసం కొత్త ఏఐ పవర్డ్ వీడియో టెంప్లెట్స్ వచ్చాయి. SEO చేసే వాళ్లకి గూగుల్ సర్చ్ కన్సోల్ API ఇప్పుడు ఆర్లీ డేటా ఇస్తోంది. ఆర్లీ డేటానా? వావ్, ఇది చాలా డీటెయిల్డ్ అనాలిసిస్ కి హెల్ప్ అవుతుంది. అవును. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, స్ట్రక్చర్డ్ డేటా అంటే స్కీమా మార్కప్ వాడకం ఇంకా పెరుగుతోంది. ఏఐ సిస్టమ్స్ కి మన కంటెంట్ ఈజీగా అర్థం కావాలంటే ఇది చాలా ముఖ్యం. రైట్, స్కీమా మార్కప్. షాపిఫై యూజర్స్ కి ఒక రిమైండర్, గూగుల్ ట్యాగ్స్ ని వాళ్ళ అఫీషియల్ గూగుల్ అండ్ యూట్యూబ్ యాప్ కి మైగ్రేట్ చేసుకోవడం కంపల్సరీ. డెడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ఏంటవి? ప్లస్ స్టోర్స్ కి డెడ్ లైన్ August 28, 2025. మిగతా వాళ్లకి August 26, 2026. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఏఐ కంటెంట్ ఇంత పెరుగుతున్నప్పుడు అథెంటిక్ హ్యూమన్ కంటెంట్ వాల్యూ కూడా పెరుగుతోంది అని నా అభిప్రాయం. ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే. మొత్తంగా చూస్తే ఏఐ అనేది సర్చ్ ని, డిజిటల్ మార్కెటింగ్ ని ర్యాపిడ్ గా మార్చేస్తోంది అనిపిస్తుంది. కరెక్ట్. కొత్త టూల్స్ మన వర్క్ ని ఈజీ చేస్తున్నాయి. కానీ అట్ ది సేమ్ టైం కొన్ని ఎథిక్స్,
ప్రాక్టికాలిటీస్ గురించి ఆలోచించాల్సి వస్తోంది. యా, ఈ డెవలప్మెంట్స్ అన్నీ మనం ఇన్ఫర్మేషన్ని ఎలా చూస్తున్నామో, బిజినెసెస్ ఎలా రన్ అవుతాయో ఇంపాక్ట్ చేస్తాయి. స్టేయింగ్ అప్డేటెడ్ ఇస్ కీ. కరెక్ట్. ముగించే ముందు ఒక చిన్న థాట్. ఏఐ మన పనులని ఇంత ఈజీ చేస్తున్నప్పుడు ఈ డిజిటల్ వరల్డ్లో మనుషుల క్రియేటివిటీకి, ఆ యునీక్ హ్యూమన్ టచ్కి ఉన్న స్పెషల్ ప్లేస్ ఏంటి? మంచి ప్రశ్న. దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.